ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. మణిమంత్ర 658వ ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అందరూ అడుగుతున్నారు. ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటని ఒకసారి వాటి గురించి. ఓకేమో, మనకి ఇప్పుడు 2024 సెప్టెంబర్ 8 వచ్చి మనకి తిరుపతిలో ఉంటుందండి. అలాగే 15th సెప్టెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. 22nd సెప్టెంబర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. 29th సెప్టెంబర్ వచ్చి మనకి అనంతపురంలో ఉంటుంది. అలాగే 6th అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 27th అక్టోబర్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చక్రాస్ యాక్టివేషన్ గురించి చెప్పడం జరిగింది. మీరు పుస్తకాలు చదవటం వల్ల, లేదంటే మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం లేదంటే చాలామంది బ్లెస్సింగ్స్ మణిమంత్ర ఫ్యామిలీ గ్రూప్ తరపు నుంచి మీ మీద ఉండటం వల్ల తెలియదు, కానీ మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటలోనూ ఆ స్పష్టత, దానితో పాటు బేసిక్గా మీరు మాట్లాడితేనే నాకు కనెక్టివిటీ చాలా పెరిగింది. అంటే ఒక మంచి నాలెడ్జ్ ఉందన్నమాట. మనం అనుకున్నటువంటి ఏ విధంగా మన చుట్టూ ఉండేటువంటి నేచర్ కనెక్ట్ చేసి ఎలా పొందొచ్చు అనేటువంటి చెప్పడానికి మాత్రం ద బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అందుకే అంటారు ఇలాంటి పెద్దవాళ్ళ గురించి ఊరికే అనరు ఏ మాట. టూ యంగ్. 662వ మణిమంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ధ్యానం ఒక మత్తు లాంటిది. ఓషో రజనీష్ ఓషో రజనీష్ గురించి చదువుతున్నప్పుడు నాకు అసలు ఈయన మనిషిని అనిపించింది నిజంగా కూడా. ఎందుకంటే ఒక మహానుభావుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక రంగంలో ఒక ఉన్నతమైన స్థితిని సాధించాడు. ఏదైనా నిర్మోహమాటంగా చెప్తాడు. కేవలం మన సబ్జెక్టే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన గురించి చదివినప్పుడు, ఆయన పుస్తకాలు అతిశ ప్రజ్ఞావేద కానీ ఇలాంటివి చెప్పినప్పుడు ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చెప్తున్నాడు అని ఎన్నోసార్లు ఆలోచించడం జరిగింది. అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కానీ ఒకటి అర్థం కాదు మనిషికి. అనుభవము అలాగే వాయిస్, ఇవి రెండు కూడా జీవితానికి ఒక సార్థకత ఇస్తాయి. మనం అనుకుంటాం నేను ఫెయిల్ అయిపోయాను, నేను తెలుసుకోలేకపోయాను, అవన్నీ పక్కన పెట్టాడు. వయసును బట్టి, అనుభవాన్ని బట్టి ఒక్కొక్కటి అవగతం అవుతుంటుంది. అవగతమైనప్పుడు సత్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఓషో రజనీష్ మనకి చాలా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆయన జీవితం కావచ్చు, లేదంటే అతను చెప్పినటువంటి ఎన్నో భావాలు కావచ్చు, లేదంటే ఒక ఫిలాసఫీ కావచ్చు, ఆధ్యాత్మిక ఫిలాసఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ధ్యానం ఒక మత్తు లాంటిది అన్నప్పుడు నాకు అనిపించింది, ధ్యానం ఏంటి, మత్తు ఏంటి? ఆయన ఎంత నిర్మోహమాటంగా చెప్తాడంటే, ఒక గంజాయి మత్తుకు ఎవరైతే అలవాటు పడిపోతారో అలాంటి ధ్యానం అంటాడు ఆయన. వినడానికి మనకు కొద్దిగా అది భయంగా అనిపించవచ్చు, లేదంటే ఒక రకమైనటువంటి డిస్టర్బ్ కావచ్చు మైండ్లో. కానీ ఎప్పుడైతే ఆయన్ని మనం స్పృశించి లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ వాస్తవం, సత్యం అనేది బయటపడుతుంది. ఇక్కడ ఆయన చేసింది ఏంటంటే, వ్యక్తుల యొక్క మానసిక అంతరంగాన్ని స్పృశించాడు ఆయన. మీరు ఇంత నీట్గా, ఇంత శుభ్రంగా ఉన్నారు, మీలో ఉన్న నెగిటివ్స్ ఏంటి మీకు తెలియదు. అవును. కానీ అవి కేవలం మీకు పర్సనల్లో కూర్చున్నప్పుడు మీకు తెలుస్తాయి. ఓకేనా? ఆయన చేసిన ఆత్మశోధన, ఆయన చేసింది అదే. అక్కడ ఏమైందంటే, మన తప్పు మనకి ఎవడని చెప్పగానే చిరాకు వస్తుంది. ఓకేనా? కానీ అలా మనం ఎప్పుడైతే లోతుల్లోకి వెళ్ళి మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అని తెలుసుకున్నామో, ఆ తెలుసుకున్న మరుక్షణం దాన్ని మనం సరి చేసుకోవడంతో పాటు మళ్ళీ నువ్వు మహనీయుడిగా మారిపోతావు. ఆయన చెప్పింది అది. కానీ మనం ఏం చేస్తామంటే, నువ్వు ఈ తప్పు చేసావని చిరాకేస్తుంది మనకి. ధ్యానం ఒక మత్తు లాంటిది అనగానే నాకు కూడా ఇదేంటి నేను ఇలా చెప్పాడు అనిపించింది. ఎస్, ఎలా ఉంటుందంటే, ధ్యానంలో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆయన అన్నట్టు మత్తు అనే ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఏం జరుగుతుందంటే, శూన్యం అనేది ఏర్పడుతుంది. వాడు బయటికి రాలేడు, అలాగని ధ్యానంలో ఉండలేడు. ఎందుకంటే మేము మాకు తెలిసినంత మా అనుభవంతో, మా గురువుల దగ్గర మేము ఎన్నో చూస్తున్నాం. చాలామంది అనుభవాలను కూడా మేము స్వీకరించడం జరిగింది. ఎందుకంటే కొన్ని మనం అందరు తెలుసుకున్నప్పుడే అసలు మనమేమున్నాము, మనం ఎక్కడ ఉన్నాము అనేది తెలుస్తుంది. అలాంటప్పుడు అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు నాకు కూడా చాలామంది మా ఫాలోవర్స్ కాల్ చేస్తారు, లేదా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నట్టు, గురుగారు మెడిటేషన్లో కూర్చున్నాను. ఓకే, ఇంతకుముందు స్టార్టింగ్లో కూర్చున్నప్పుడు మాత్రం బాడీ పెయిన్స్ అన్నీ వచ్చినాయి, అలాంటి ఆవలింతలు వచ్చినాయి, లేదంటే నిద్ర వచ్చింది, అలాంటి ఏమో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు ఏ ఆలోచన లేదు, అలాగని లేవాలనిపిస్తలేదు, ఎంతసేపు కూర్చున్నా అలాగే కూర్చోవాలనిపిస్తుంది. అంటే అదొక మత్తు లాంటిది. ఆ గమ్మత్తు వేరు, ఆ ఎక్స్పీరియన్స్ వేరు. కానీ అది మీకు పని చేయదు, అది విచిత్రం. ఎలా ఉంటుందంటే,
పరిస్థితి తేనెలో పడ్డ చీమలాగా ఉంటుంది. తేనెలో పడ్డ చీమ బయటికి రాలేదు, అలాగని తేనెను తినలేదు. ఎంతకని తింటుంది అది? మొత్తం తేనెలో ఇరుక్కుపోయింది కదా, అది బయటికి రాలేదు, అలాగని తేనెను తినలేదు. నీ పరిస్థితి కూడా ఆ ధ్యానం అనే మత్తులో నువ్వు అలాగే ఉండిపోతావు తప్ప నువ్వు సాధించేదేం లేదు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమన్నాడంటే ధ్యానంలో చలనాన్ని సృష్టించు, ధ్యానంలో చలనాన్ని సృష్టించు. ఆ చలనం ఎలా ఉండాలంటే నువ్వు ఇతరులకి ఒక వెలుతురిచ్చేంత స్థాయికి నువ్వు ఒక కాంతిపుంజంగా మారు. నీ ఒక కాంతి ద్వారా ఎంతోమంది దాన్ని స్వీకరించి ఆ వెలుతురులో వాళ్ళ జీవితాన్ని ఎత్తుక్కోవాలి. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి. అన్నప్పుడు నువ్వు అక్కడ ఆగిపోవడానికి లేదు, ఆ మత్తులో నువ్వు ఆగిపోవడానికి లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఖైదీ ఉన్నాడు, అతనికి ఒక 18 సంవత్సరాలు ఏదో జైలు శిక్ష పడింది. అంతకంటే ఇంకా గత్యంతరం లేదు, వాడు 18 సంవత్సరాలు అక్కడే ఉండాలి. ఇప్పుడు అదొక మనం మొత్తం అనుకుందాం, అక్కడ ఫిక్స్ అయిపోయినాడు 18 సంవత్సరాలు. అతను నిరంతరం ఏం ఆలోచనలు చేశాడంటే నేను చూడండి ఆ సిచ్యువేషన్లో ఫిక్స్ అయిపోయింది 18 సంవత్సరాలు. ఆ సిచ్యువేషన్లో నేను నిరంతరం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఒక వ్యాపారం చేస్తాను, ప్రపంచంలో ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతాను, నేను ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ మత్తులో ఒక అలజడి సృష్టించాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే స్తంభన జరిగిందో 18 సంవత్సరాలు అని చెప్పేసి ఎక్కడైతే స్తంభం జరిగిందో ఆ స్తంభంలోంచి ఇతను అలజడి సృష్టించాడు. ఏమని? నిరంతరం అదే ఆలోచనలు. ఇప్పుడు పడుకున్నా సరే, కూర్చున్నా సరే, నిల్చున్నా సరే, రేపు అతను ఏం చేస్తాడు, వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకొని ఎలా నేను ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి, పదే ఆలోచిస్తున్నాను. అలా 1 సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఉండపలంగా ఏమైపోయిందంటే అక్కడ ప్రభుత్వం మారిపోయి అంతకుముందు ఎవరైతే మన దేశం కోసం ఇది చేసినారో వాళ్ళందరినీ రిలీజ్ చేసేస్తారు. ఇప్పుడు దాంట్లో ముఖ్య వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు శుభ్రంగా ఉన్నారు చేసే వాళ్ళందరూ పంపిస్తారు కదా, దాంట్లో ఈ వ్యక్తిని కూడా బయటకు పంపించడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా తను ఎక్కడైతే అక్కడ ఏదైతే సృష్టించుకున్నాడో జైల్లో అదంతా బయట ప్రపంచంలో చూపించడం జరిగింది. ఇప్పుడు అదే మొత్తంలో నా పని అయిపోయింది, ఇంతకంటే నేను ఏం చేయలేను, నాకు ఎట్లా శిక్ష పడింది, 18 సంవత్సరాలు నేను ఇక్కడనే ఉండాలి అని ఎప్పుడైతే ఆయన స్తంభించిపోయాడో ఆ మత్తులో కనుక ఉండిపోతే అతను ఇదంతా సాధించగలడా? కాబట్టి ధ్యానం అనేది ఒక మత్తు లాంటిది, కానీ ఆ మత్తులోనే నువ్వు ఒక అలజడిని సృష్టించుకోవాలి. అలజడి ఎలా ఉండాలంటే నిన్నందరు నీ వైపు చూసే విధంగా ఉండాలి. దట్ ఈజ్ ఓషో రజనీష్. కాబట్టి అది తొందరగా అర్థం కాదు. ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడు, ఆ మాధుర్యాన్ని నువ్వు అనుభవించినప్పుడు, దాన్ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, దానికి ఎన్నో ఉదాహరణలు, ఎక్స్పీరియన్స్, జీవితం యొక్క అనుభవాలు ఎన్నో చూసినప్పుడు కదా ఆ యొక్క థియరీ అనేది మనకు అర్థమవుతుంది, ఆ ఫిలాసఫీ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం కేవలం డబ్బు ఇవన్నీ కాకుండా కూడా మన జీవితం మనం ఎక్కడ ఉన్నాం, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు ఇలాంటి రచనలు కానీ లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వినడం కానీ చదవడం చేయడం వల్ల మనకు కొంత నాలెడ్జ్ వస్తుంది. మనం కూడా అలజడి సృష్టించుకొని మన జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.